నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ట్రోలింగ్ ఇప్పుడు ఇది అన్ని వర్గాలను వేధిస్తున్న సమస్య. సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలు మొదలు ప్రతి ఒక్కరిని ట్రోల్ చేయడం సర్వసాధారణంగా మారింది. దేశంలో అత్యున్నత సంస్థలు కూడా ఆన్లైన్ ట్రోలింగ్కి అతీతం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా హీరో మంచు విష్ణుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు పెడుతున్న వ్యక్తిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు కింగ్ చంద్రహాస్ అనే యూట్యూబర్పై కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే ఇలాంటి ట్రోలింగ్స్పై ప్రభుత్వం యాక్షన్కి సిద్ధమైంది. దాదాపు 25కు పైగా యూట్యూబ్ ఛానల్స్ను క్లోజ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు. అసలు జర్నలిస్టుల కంటే కొసరు జర్నలిస్టులు ఎక్కువయ్యారన్నారు అంటూ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇంతకు ట్రోలింగ్ ట్రెండ్ పెరగడానికి కారణం ఏంటి, వీటిని కట్టడి చేయడం ఎలా, ఇదే అంశానికి సంబంధించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. సామాజిక మాధ్యమాలు సమాజానికి ఎంత మేలు చేస్తున్నాయో అనేటువంటి సంగతి పక్కన పెడితే, ఒక వ్యక్తికి సంబంధించి కానీ, ఒక వ్యవస్థకు సంబంధించి కానీ, లేకపోతే ఒక వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎంతవరకు ప్రభావితం చూపిస్తున్నాయి అంటే కంప్లీట్గా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం అలాగే కెరియర్ మీద కూడా కంప్లీట్గా డౌన్ఫాల్ చేసేటువంటి ట్రెండ్ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఆ స్థాయిలో ట్రోలింగ్ ఎందుకు చేయాల్సి వస్తుంది? గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే దాదాపుగా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఏ చిత్రం కూడా హిట్ అవ్వనటువంటి పరిస్థితి, కనీసం థియేటర్లకు ప్రేక్షకులు కూడా రానటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కూడా కారణం యూట్యూబ్లో చేసేటువంటి ట్రోలింగే అనేటువంటి మాట కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రముఖ హీరో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మంచి కథనంతో కోట్లు ఖర్చు పెట్టి గ్రాఫిక్స్తో కూడినటువంటి ఒక మంచి సినిమాని తీసినప్పటికీ కూడా ప్రేక్షకులు థియేటర్కి రాలేదంటే ఈ ట్రోలర్సే కారణం. ఈ స్థాయిలో ట్రోలింగ్ చేస్తే కెరియర్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం కూడా కంప్లీట్గా వ్యక్తిగత జీవితం కూడా కొలాప్స్ అయిపోయేటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు భారీ బడ్జెట్ తరహాలో కూడా తీస్తున్నటువంటి సినిమాకు సంబంధించి ట్రోలింగ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాన్ ఇండియా లెవెల్లో యూనివర్సల్ వైజ్గా కూడా దాన్ని ప్రమోట్ చేసేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమాకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా అందరికీ చేరువయ్యేలా ట్రోలింగ్ జరుగుతోంది అని అంటే పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే శ్రవణ్ కుమార్ గారు అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో త్రిపురనేని చిట్టిబాబు గారు నటుడు, నిర్మాత, వారు కూడా లైవ్లో అందుబాటులోకి వస్తారు. అలాగే శివబాలాజీ గారు నటుడు, మా కోశాధికారి, వారు కూడా అందుబాటులోకి వస్తారు. ముందుగా భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. ట్రోలింగ్ అనేదానికన్నా కెరియర్ని నాశనం చేసేటువంటి ఒక విధానం అని కానీ, లేకపోతే ఇతరత్ర అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం అలాగే కెరియరు పూర్తి స్థాయిలో అన్నీ కూడా డౌన్ఫాల్ చేసేటువంటి పరిస్థితులు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ మళ్ళీ అదే తరహాలో పేరు మార్చుకొని పెనుభూతంలాగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? అంటే ట్రోలింగ్ అనేది ఇప్పుడు చాలామందిని వేధిస్తోంది, ఒకళ్ళనని కాదండి. పైగా ఇది ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒక సెక్షన్ కాదు. ట్రోలింగ్ అనేటువంటి ఆయుధం, ట్రోలింగ్ అనేది ఒక ఆయుధంగా మారిపోయి ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఈ ఆయుధం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ట్రోల్కి గురయ్యాను నేను అని ఒక అతను బాధపడ్డాడు అనుకోండి, అతను ఇంకొక సందర్భంలో తను ట్రోల్ చేసినటువంటి వ్యవహారం కూడా ఉంటుంది. అంటే ప్రస్తుతం ఎవరు ఈ ఆయుధాన్ని వదిలేసే పరిస్థితుల్లో లేరు. ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో ఈ ఆయుధాన్ని వాడిన వాళ్ళే, పొలిటికల్ పార్టీలతో సహా. ఇప్పుడు రాజకీయ పార్టీలు ట్రోలింగ్ ఎలా చేస్తాయి, అసలు రాజకీయాలు ఎలా నడుస్తున్నాయని చూస్తే వదంతి యుద్ధాలే చేస్తున్నారు వీళ్ళు. పుకారు యుద్ధాల మీద సినిమా నడుస్తోంది, రాజకీయ సినిమా. అంటే సైకో జగన్ అని ఒక సెక్షన్ ట్రోల్ చేస్తుంది, అలాగే పప్పు అని లోకేష్ మీద ఇంకొక సెక్షన్ దాడి చేస్తుంది, ట్రోల్ దాడి. అలాగే రాహుల్ గాంధీ మీద ఒక దాడి జరుగుతుంది, పప్పు అని. ఇలా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి, మోడీని టార్గెట్ చేసి ఒక సెక్షన్, ఇలా రకరకాల పద్ధతుల్లో ట్రోల్ చేయటం అనేది అది పొలిటికల్ వార్ కూడా జరుగుతుంది. పొలిటికల్ పార్టీలు కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ని హైర్ చేసుకుని వారికి ఫండింగ్ ఇచ్చి ఈ ట్రోల్ చేయిస్తాం అనేది మనకు స్పష్టంగా తెలుసు. ఇలా ట్రోలర్స్కి ఒక టార్గెట్ ఉంటుంది. ట్రోలింగ్ ఊరికైనా జరగదు, అది ఖచ్చితంగా అవతల వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని సీన్ నుంచి ఎలిమినేట్ చేసేదాకా వాళ్ళు వదిలిపెట్టరు.
దాన్ని ఎలా ఎదుర్కోవాలంటే మీరు అంటే ట్రోల్తోనే తీయవలను అని, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పేవాళ్ళం గతంలో. అలా ట్రోల్తోనే ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. దాంతో వీళ్ళు ఒక ఏజెన్సీతో ట్రోల్ అగ్రిమెంట్ పెట్టుకుంటే ఇంకొకళ్ళు ఇంకో ఏజెన్సీని రంగంలోకి దింపుతున్నారు. అంటే యూట్యూబ్ కాదు ఇది, యాక్చువల్గా యూట్యూబ్ కంటే కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేకం ఉన్నాయి ఇప్పుడు. వెబ్సైట్లో రాసేటువంటి కంటెంట్ కావచ్చు, అంటే వెబ్సైట్కి కొంత మీకు లొకేట్ అవుతుంది, అది లొకేట్ కానటువంటి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో. మీరు ట్విట్టర్ వేదికగాను, అలాగే ఫేస్బుక్ అకౌంట్, రకరకాల అకౌంట్స్ ఉంటాయి వీళ్ళకి, రకరకాల గ్రూపుల్లో ఉంటారు వీళ్ళు మెంబర్లై. వీళ్ళు ఆ గ్రూప్స్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే, ఎక్కడ ఇండియాలో చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందో అని ఎక్కడో ఫారెన్ నుంచి కూడా కొన్ని వెబ్సైట్లు కానీ లేకపోతే అన్ని పెట్టి ఆపరేట్ చేసేటువంటి స్థాయికి వచ్చేసింది అని అంటే ఎక్కడ వరకు దారి తీస్తుంది? ట్రోల్ ఇండస్ట్రీ అనండి దాన్ని, ట్రోల్ ఇండస్ట్రీ అనటం బెటర్. అది ఏజెన్సీ స్థాయి నుంచి ఇండస్ట్రీ లెవెల్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరినైనా సరే ఎవరు ట్రోల్ చేయట్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీని పప్పు అన్నది ఎవరు, దాని వెనకాల ప్రయోజనం పొందింది ఎవరు, అలాగే జగన్ని సైకో అన్న తర్వాత ప్రయోజనం పొందింది ఎవరు, లోకేషన్ పప్పు అన్న అప్పుడు ప్రయోజనం పొందింది ఎవరు. సో ఈ ప్రయోజనాలు పొందిన వాళ్ళందరూ మళ్ళీ ట్రోల్కి వ్యతిరేకంగా పోరాడతారు. అది విచిత్రం. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కూడా ట్రోల్ ఉంది. అంటే సినిమాలను టార్గెట్ చేసి ట్రోల్ చేయటం అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఇది కాకుండా ఎర్లీ డేస్లో దుష్ప్రచారం చేయటం, అంటే రకరకాల పద్ధతుల్లో ఫ్యాన్స్లో అంటే మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ చేయటంలో, సినిమా బాలేదు అని టాక్ స్ప్రెడ్ చేయటం అనేది కల్చర్ ఉంది మొదటి నుంచి. అంటే బ్యాడ్ ప్రాపగాండా చేయటం, దాని ఎక్స్టెన్షన్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చారు. వచ్చి సినిమాని విపరీతంగా రెడిక్యూల్ చేస్తూ మీమ్స్ తయారు చేయటం. ఈ మీమ్స్ ద్వారా, ఆ మీమ్స్లో మళ్ళీ సినిమా నటులనే వాడతారు. బ్రహ్మానందం గారు ఈ మధ్య ఆయన బహిరంగంగా దాదాపు ఏడ్చినంత పనిచేశారు, నన్ను నా ముఖాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు ప్రతి కామెంట్కి అని. అలా సినిమా వారి ముఖాలే వాడి సినిమాలను టార్గెట్ చేసి దాడి చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మంచు మనోజ్ గారి గొడవ అదే. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో భక్త కన్నప్ప అనేటువంటి ప్రాజెక్టు అది రిలీజ్గా రెడీ అవుతోంది. రిలీజ్ చేయాలంటే భయపడుతున్నారు వీళ్ళు. రిలీజ్ చేస్తే దీని మీద ఎలాంటి దాడి జరుగుతుంది. కొన్ని సినిమాలు అవి ట్రైలర్ అంటే ఫస్ట్ గ్లిమ్సెస్ వదులుతున్నారు వీళ్ళు, అక్కడే ఆ లెవెల్లోనే దాడి మొదలైపోతుంది. ఆదిపురుష అనేటువంటి సినిమాని చూసాం మనం. అంటే కింద వచ్చేటువంటి కామెంట్స్ భరద్వాజ్ గారు వారు చెప్పేది ఏంటంటే, మేము ట్రోలింగ్ చేయనటువంటి రీతిలో మీరు సినిమా తీయండి, మేము ప్రతి సినిమాని చేయట్లేదు కదా, మీరు ఆ స్థాయి ఆస్కారం ఇస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నామని దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం ఒకటి ఉందండి. ఇక్కడ మీరు ట్రోల్ చేయండి, ఏమైనా చేయండి, కంటెంట్ బాగుంటే జనం చూస్తున్నారు అనేది వాస్తవమే. దాంతో ఎవరు విభేదించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ ట్రోల్ చేయటం ద్వారా కొంచెం బెటర్గా నడిచే సినిమాని కూడా పూర్తి స్థాయిలో కుంటుపరచటం అది జరుగుతోంది. దాని నుంచి కనీసం బయటపడదామనే ప్రయత్నం వీళ్ళు, కనీసం మాత్రమే. దీన్ని కంట్రోల్ చేయటం అలా సైబర్ క్రైమ్కి వెళ్ళి ఇలా ట్రోల్ చేసిన వాళ్ళని పట్టుకొని అరెస్టులు చేయించడం ద్వారా ఇదేదో సమస్య పోతుంది అనుకుంటే అది అయ్యే పని కాదు అంత ఈజీగా. అంటే ఇప్పుడు ఈరోజు ఒక అరెస్ట్ జరిగింది, ఈ అరెస్టు తర్వాత ట్రోల్ జరగదా అంటే డెఫినెట్గా జరుగుతుంది. జరగదు అనటానికి ఏమీ లేదు అక్కడ. ఇది మేము ఒకళ్ళని అరెస్ట్ చేసాం అయిపోయింది. ఇది పైరసీ అరగెట్టడం లాంటిది, పైరసీ మీద యుద్ధం చేసినట్టే. మహేష్ బాబు వరంగల్ వెళ్ళి ఒక వీడియో షాప్ మీద దాడి చేసి కేసు పెట్టించుకుని వచ్చాడు ఆ రోజున. ఇది కూడా దాదాపు అలాంటిది, అంతకుమించి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎక్కడ ఆపాలి ట్రోల్ అనేది చూడాలి. అంటే సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు ఎంటర్ అయిపోతున్నారు, వాళ్ళు రకరకాల గ్రూపుల్లో రకరకాల పేర్లతో, దానికేమీ ఐడెంటిటీ ఉండట్లేదు. ఎలా ట్రేస్ చేస్తారు అనేది మెకానిజం అతి కష్టం మీద. రకరకాల ఫోన్లు సిమ్స్ వాడుతున్నారు వీళ్ళు. హై లెవెల్ టెక్నాలజీతో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా. అంటే ఈ స్థాయి ట్రోలింగ్ని చూస్తే ఏంటంటే, ఎవరో ఒక వ్యక్తి లేకపోతే ఒక వర్గానికి సంబంధించినటువంటి వారు లేకపోతే ఒక వ్యతిరేకంగా కంటిన్యూస్గా అంటే కొన్నేళ్ల నుంచి కూడా నడిపిస్తున్నటువంటి ఒక ట్రోలింగ్ కింద కూడా దాన్ని మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం దీనిపై. రైట్, ఇక త్రిపురనేని చిట్టిబాబు గారు నిర్మాత నటుడు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్తే.
ఎస్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఎస్ వినిపిస్తోందా? ఆడియో లోలో ఉంది, ఆడియో లోలో వినపడుతుంది. ఎస్ వినిపిస్తోందా ఇప్పుడు ఓకేనా ఆడియో? ఇప్పుడు ఓకే. ఎస్. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నా, ఎంతమందిని అరెస్ట్ చేసినా ఆగనటువంటి ట్రోలింగ్ యుద్ధం. దీని మీద ఎంతవరకు పోరాడాలి, ఎన్ని రకాలుగా చేస్తే దీన్ని అట్లీస్ట్ కంట్రోల్ చేయడం, కంప్లీట్గా అంతం చేయకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ కంట్రోల్డ్గా ఉండేటువంటి పరిస్థితులు కూడా లేని సిచ్యువేషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాయనంటే సినిమాలు బ్రతికేది ఎలా, వ్యక్తిగత జీవితాలు అంటే సెలబ్రిటీల జీవితాలు కూడా రోడ్డును పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా అనేటువంటి కొన్ని ప్రశ్నలు. చిట్టిబాబు గారు నటుడిగా, నిర్మాతగా ఏం చెప్తారు మీరు దీనిపై? ఈ విషయం అండి ఇవాళది కాదు, ఇది ఇవాళ మనం సోషల్ మీడియాలో బట్టి వాళ్ళు ఏదో కొత్తగా పుట్టుకొచ్చింది ఇలా అనుకుంటున్నాం. ఇది అలనాటి నుంచి ఉందండి. కాగడా శర్మ, డేగా రాధాకృష్ణ ఉండేవారు ఇదివరకు పేపర్లు, అప్పుడు వీడియోలు, టీవీలు లేని రోజుల్లోనే కాగడా శర్మ, డేగా రాధాకృష్ణ వీళ్ళిద్దరు ఉండేవారు. వీళ్ళు ఇలాగే ఇష్టం వాళ్ళకి ట్రోల్ చేయటాలు, వాళ్ళు న్యూస్ వేయటాలు, అడ్డదిడ్డంగా రాయటాలు అన్ని చేసేవారు. అప్పుడు వాళ్ళని కోపట్టాలు, కొట్టడాలు కూడా జరిగినాయి వాళ్ళని. అయినా సరే వాళ్ళు అలా కంటిన్యూ చేస్తూ ఉండేవారు. అది ఇవాళ సోషల్ మీడియాలోకి వచ్చింది. ఆ పేపర్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చిందంటే ఈ ట్రోలింగ్ అంటే సినిమా వాళ్ళని, రాజకీయ నాయకుల్ని ట్రోల్ చేయటం, కమెంట్ చేయటం అనేది వాళ్ళు పబ్లిక్ పర్సనాలిటీస్ కనుక పబ్లిక్ తోటి డైరెక్ట్ గా లింక్ ఉన్న ప్రొఫెషన్స్ ఈ రెండే, రాజకీయాలను సినిమాని డైరెక్ట్ గా పబ్లిక్ తోటి కాంటాక్ట్ ఉండేది కనుక పబ్లిక్ టేక్ అడ్వాంటేజ్, లిబర్టీ తీసుకుంటుంది. లిబర్టీ తీసుకుంటే మాకు హక్కు ఉంది అన్నట్టు ఫీల్ అయిపోతారు. హక్కు ఉంది, సినిమా వాడిని ఏదైనా అనాలంటే హక్కు ఉంది. మేము చూస్తేనేగా మీరు ఆర్టిస్టు, మేము చూస్తేనేగా మీరు సినిమాలు, మమ్మల్ని బట్టేగా మీరు అనే ఒక దీంతో వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ తీసుకుని మాట్లాడతారు. అది ఆనాటి నుంచి ఈనాటి నుంచి ఉంది. దీనికి చట్టపరమైన పెద్ద నేషనల్ లెవెల్లో వస్తే తప్పితే అండి. లేకపోతే ఒకటి అరెస్ట్ చేస్తే, ఒక యూట్యూబ్ పోస్ట్ చేస్తే వాడు ఇంకో పేరుతో వాడే ఇంకోటి యూట్యూబ్ పెడతారు. అది దీనికి అంతు లేదు. మనం కూడా ఇక్కడ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తప్పుడడుగులు చాలా వేస్తున్నాం. మన పర్సనల్ విషయాలు మనమే పబ్లిసిటీ కోసం, మన పర్సనల్ పబ్లిసిటీ కోసం మనమే లీక్ చేస్తూ ఉంటాం. మనమే కొన్ని విషయాలు లీక్ చేస్తాం కావాలని ఒపీనియన్. అలాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కొన్ని విషయాలు పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడం కోసం కొన్ని విషయాలను అలా లీక్ చేసి వదులుతారు. వదిలిన రియాక్షన్ బట్టి డెసిషన్స్ తీసుకుంటారు ఈ రాజకీయాల్లో ఉండేవి. అలాగే మన సినిమా వాళ్ళు కూడా వీళ్ళ ప్రధాన్ని అవసరమైనవి కూడా వీళ్ళు పర్సనల్ విషయాలు కూడా పబ్లిక్ లో పెట్టడము, వీళ్ళు ఎవరినో లవ్ చేస్తున్నారో ఆ విషయం లీక్ చేయటము, ఇలా మనలో కూడా తప్పులు ఉన్నాయండి. కనుక ఏదో వాళ్ళు ట్రోల్ చేస్తారు. when you become a public figure చేస్తారు. పూలే కాదు రాళ్ళు పడతాయి. అట్లా మనం స్వీకరించే పొజిషన్లో ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మరి గతంలో ఇండస్ట్రీలో గోల్డెన్ ఎరా అన్న పీరియడ్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో మరి అప్పుడు రాలేదే ఇన్ని పుకార్లు, ఇన్ని రావట్లేదే, ఎందుకు వచ్చేవి కావు? అప్పుడు వ్యక్తిగత జీవితాలు కెరియర్ కూడా. చిట్టిబాబు గారు ప్లీజ్. ప్రతి విషయాన్ని వ్యక్తిగత జీవితాలు, కెరియర్ కూడా నాశనం అయిపోయే స్థాయి ట్రోలింగ్గా రాళ్ళు లేకపోతే పూలు ఈ పక్కన పెడితే బాంబులేసి మొత్తం కంప్లీట్గా బ్లాస్ట్ చేసేటువంటి పరిస్థితులు కదా. దీన్ని నియంత్రించడానికి ఇండస్ట్రీ తరపు నుంచి కొన్ని విషయాలకు ఏదైతే ఇండస్ట్రీ పెద్దలు వచ్చి చేస్తున్నారో, ఒకళ్ళిద్దరు వచ్చి కంప్లైంట్ ఇచ్చేదానికన్నా ఇండస్ట్రీ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని అసలు ఏంటి పరిస్థితి, ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వడమా, లేకపోతే మామూలుగా సినిమాలకు ప్రెస్ మీట్లు పెట్టి రిపోర్టర్లని మీరు చెప్తుంటారు, వారి ముఖంగానైనా ఏమైనా చెప్పడమా, లేకపోతే రిక్వెస్టింగ్, లేకపోతే ఇతర ఇప్పుడు పబ్లిక్ ని వాడు ఎక్స్ప్రెషన్, ఒపీనియన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి. వాడు చట్టం చెప్తాడు. నేను 19A ప్రకారం నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నా ఎక్స్ప్రెషన్ నేను చెప్తాను. నువ్వు నన్ను అడ్డుకుంటే నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, యు ఆర్ గివింగ్ మీ రైట్. నన్ను బట్టి నువ్వు నేను సినిమా చూస్తే నువ్వు హీరోవి, ప్రొడ్యూసర్, డైరెక్టర్వి. నేను సినిమా చూడకపోతే నువ్వెవడివి? కనుక నేను నేను డబ్బులు చూస్తున్నాను కనుక నాకు ఐ గాట్ ఎవరీ రైట్ అని ఫీల్ అయిపోతున్నాడు. అది నీ రైట్ కు లిమిట్ ఉంది అనేది తెలుసుకోవట్లా మనమే చేస్తున్నామండి. దీంట్లో ఉన్న వాళ్ళ మీద తిట్టడం, వాళ్ళ కరెక్ట్ అని సమర్థించగా వాళ్ళ మీద తప్పు నెట్టేసేసి మనం చాలా తప్పులు చేస్తున్నాం. మనం ఇండస్ట్రీలో ఉండే అనేక తప్పులు చేస్తున్నాం. మన పర్సనల్ విషయాలు గోప్యం లేకుండా మనం బట్టబయలు చేసుకుంటున్నాం. బట్టలు చూపించి వాళ్ళు నన్ను చూశారంటే ఎట్లా, మనం అనేక విషయాలు
ఉదాహరణ చెప్పండి, కొన్ని వందలు చెప్తాను. మన సినిమాల్లో సెలబ్రిటీస్ గోప్యంగా ఉంచుకోకుండా ఏ విషయాలు బయట పెడుతున్నారు. దాని ద్వారా వాళ్ళు దే విల్ బి అటాక్డ్ అంతే. రాజకీయ నాయకులు ఎందుకు అటాక్ చేస్తే అలాగే చేస్తారు. రాజకీయ నాయకులు గోప్యం లేకుండా గతంలో మన రాజకీయ నాయకులు రైట్ మాట్లాడదాం సార్ చిట్టిబాబు గారు. వాళ్ళ పర్సనల్ విషయాలు అంటే బయటకు వస్తున్నాయి. అంటే కోపం ఇవన్నీ సంగతి పక్కన చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు ప్లీజ్ ఒక్క నిమిషం చిట్టిబాబు గారు అదే చెప్తున్నాను. అంటే కోపం ఇవన్నీ సంగతి పక్కన పెడితే ఒక రకమైనటువంటి బాధ, నష్టము, కెరియర్ ఒక్క నిమిషం చిట్టిబాబు గారు కెరియర్ కూడా కంప్లీట్ గా ప్లీజ్ కెరియర్ కూడా కంప్లీట్ గా ఒక డార్క్ మోడ్ లోకి వెళ్ళిపోయేటువంటి స్థాయి ట్రోలింగ్ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఉండేటువంటి ఒక బాధ కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక శ్రవణ్ కుమార్ గారు అనలిస్ట్ వారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. మనం అవకాశం ఇవ్వబట్టే వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు అనేటువంటి భావన కూడా వ్యక్తమవుతోంది. అంటే ఎస్ వినిపిస్తోందా? చెప్పండి. ఎస్ అంటే మనం అవకాశం ఇవ్వబట్టే వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఏదైనా సరే వ్యక్తిగత స్వేచ్ఛ కావచ్చు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, లేకపోతే ఏదైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ అంతా ఓకే. కానీ ఒక వ్యక్తి యొక్క కెరియర్ని కానీ లేకపోతే ఇండస్ట్రీ యొక్క పరువు కానీ లేకపోతే ఆ కుటుంబాన్ని కంప్లీట్గా బ్లేమ్ చేసే విధంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఒక అంటే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా చట్టం కూడా ఏమి చేయలేకపోతుంది. అత్యున్నత ధర్మాసనం కూడా దీనికి సంబంధించి కామెంట్ చేసింది అంటే ఏంటి పరిస్థితి? దీనికి సంబంధించి ఎలా సార్ నేను ఇది చెప్పడానికి నాకున్నటువంటి అర్హత కానీ లేదా నాకున్నటువంటి కోణం ఏంటంటే, నేను తెలంగాణ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్టిక్ యూనియన్ తరఫున సెక్రటరీగా ఉన్నాను. అంటే ఈ సోషల్ మీడియా జర్నలిజం అయితే ఉందో, అంటే ఆన్లైన్ వర్కింగ్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉంటే జర్నలిస్టులు అంతా కూడా ఒక యూనియన్. సో మేము కూడా స్వయం నియంత్రణ అనేది గైడ్ లైన్ ఇస్తా ఉన్నాం. thumbnail కోసం, వ్యూస్ కోసం ఆధారత రహితమైనటువంటి పోస్టులు పెట్టొద్దని. సో ఇదే మంచు విష్ణు గారితో నిన్న శివబాలాజీ గారితో ఇంటరాక్ట్ ప్రోగ్రామ్ కూడా జరిగింది మాకు. మేము ఇంటరాక్ట్ ప్రోగ్రామ్ లో కూడా నిన్న యాన్యువల్ మీటింగ్ లో కూడా శివబాలాజీ గారిని చీఫ్ గెస్ట్ గా పిలవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం, ఈ సమస్య నుంచి ఏవైనా సలహాలు ఆయన అడగడం కానీ మేము చేయడం కూడా జరిగింది ఆ కార్యక్రమం. వీటన్నిటి కూడా పరిష్కారం వైపు ఆలోచించిన దృష్టిలో జరిగిన సూచనలు వీటన్నిటి కలిపి జరుగుతున్న చర్చ గురించి ఈ పోస్టుల గురించి చెప్పాల్సినప్పుడు, అభ్యంతరం చెప్పాల్సినప్పుడు ఒక రెండు రకాలమైన కోణాలు ఉన్నాయి. అది మీడియా స్వేచ్ఛన, వ్యక్తిగత స్వేచ్ఛ కింద వీళ్ళు మాట్లాడుతున్నారని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ చేయాలి. అంటే వాళ్ళు ఒక వాక్యం చేసినా, ఒక పోస్ట్ చేసినా, మీడియా అంటే ఒక జర్నలిస్ట్ గా చేస్తున్నప్పుడు జర్నలిస్టుకు స్వయం నియంత్రణ ఉంటుంది, వాళ్ళకి హద్దులు ఉన్నాయి. జర్నలిస్టు నైతిక సూత్రం ఏంటంటే ఆధార రహిత ఎలాంటి వార్తలు రాయకూడదు. ఒకవైపు అంటే నిందితుని వైపు, అవతల విక్టిమ్ వైపు, రెండు వైపుల నుంచి కూడా వర్షన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే అది జర్నలిజం అవుతుంది. ఆ పోస్ట్ కు జర్నలిస్టం పోజ్ అనే అర్హత ఉంటుంది. అలా కానప్పుడు వ్యక్తిగతంగానే అన్ప్రొఫెషనల్ గా ట్రీట్ చేసి దాని దగ్గర ఉన్న సెక్షన్లు కానీ దాని దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా సినిమా రంగం గురించి జరిగేది ఎక్కువ శాతం ఒకవైపు జర్నలిజం అంటే ఒక యూట్యూబ్ ఛానల్స్ గా చెప్పబడే జర్నలిస్ట్ ఛానల్స్ అయినా అవిలి కానీ, లేదా వ్యక్తిగతంగా పర్సనల్ గా కొందరు ట్రోలర్స్ గాను, సోషల్ యాక్టివిటీగా, సోషల్ అకౌంట్ హోల్డర్ గా ఉంటూ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అన్ప్రొఫెషనల్ గా నిరాధారమైన రాతలు రాస్తా ఉన్నారు. వాటిని ఎక్కడైనా కట్టడి చేయాల్సిందే. ఏదైతే భావ స్వేచ్ఛ ఉందో దానికి లిమిట్ ఉంది. ఆ భావ స్వేచ్ఛ అనేది ఎదుటి వాళ్ళ మనోభావాలు కానీ, ఎదుటి వాళ్ళ మనోగతంలో కానీ, వ్యక్తిగతంలోకి వెళ్ళి సొరబడి కించపరిచేలా వాక్యం చేయకూడదు, రాతలు రాయకూడదు. తప్పు ఉంటే విమర్శించాలి, తప్పు బాగా సినిమా బాగా రాయాలి. ఇవన్నీ కూడా స్వేచ్ఛలో అలాగే ఈ స్వయం నియంత్రణ అనేది యూట్యూబర్స్ లేదా సంథింగ్ సోషల్ ప్లాట్ఫామ్లే కాకుండా ఇప్పుడు చెప్తున్న రాజకీయ నాయకుల విషయం పక్క పెట్టదు, సినిమా వాళ్ళ గురించి పెట్టదు. సినిమా వాళ్ళు కూడా స్వయం నియంత్రణ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, నేను కూడా అదే సూచించాను. స్వయం నియంత్రణ మీకు మీరుగా ఐటమ్స్ ఇస్తున్నారు, మీరుగా వర్క్ గా వాక్యాలు ప్లీజ్ ఎస్ మాట్లాడండి. ఆమె తన భర్తతోటి బీచ్ లో వ్యక్తిగతంగా అన్యోన్యంగా ఉన్న ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసుకుని సోషల్ ప్లాట్ఫామ్ లో పెట్టుకుంది. ఆమె భర్తతోటి ఆమె ఉండడం అనేది వ్యక్తిగత జీవితం. అది ఒక 4 గోడల మధ్య జరగాల్సిన విషయాన్ని బహిరంగంగా చేసుకుని దాన్ని సోషల్ ప్లాట్ఫామ్ లో పెట్టి తర్వాత ట్రోల్ అయ్యింది, వీళ్ళు ఇట్లా మాట్లాడారు, అట్లా మాట్లాడిన తర్వాత వాగ్దాంతం చేసింది.
అంటే ముందు స్వయం నియంత్రణ పెట్టుకుని మాకు అంటే పబ్లిక్ హౌస్ లేని విషయాన్ని మీరు సోషల్ ప్లాట్ఫామ్ తీసుకురాకండి. మొదట మీరు స్వయం నియంత్రణగా ఉండండి. ఏది పడితే అది మీరు సోషల్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేయడానికో లేదా చాయిస్ ఇవ్వకండి. ఆ తర్వాత చూద్దాం. అంటే మీరు ఎప్పుడైతే హక్కులు అడుగుతున్నారో మీ బాధ్యతలు ఉన్నాయి, మీరు బాధ్యతగా ప్రవర్తించండి. ఆ తర్వాత హక్కుల గురించి అడిగితే ఒక ధర్మంగా ఉంటుంది. అట్లని చెప్పి వాళ్ళదే తప్పు, ఇక సోషల్ ప్లాట్ఫామ్ లో యూట్యూబర్స్ కామెంటర్లు తప్పలేదు అంటలేదు. వీళ్ళది ఉంది, వాళ్ళది ఉంది, సున్నిత అంశాలు కాబట్టి చాలా జాగ్రత్త లీగల్ గా ఉండడం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇంకా చాలా మంది ఏంటంటే మేము దొరకము, మేము ఎవరో తెలియదు, మా ఐడెంటిఫికేషన్ తెలియదు, లేదో బినామీ పేరు పెట్టుకున్నాం అంటే ఒక నౌన్ పేరు కాకుండా ఒక వెర్బ్ అంటే సినిమా బజార్ అను ఇట్లాంటి ఏదో టైటిల్స్ పెట్టుకొని ఏదో చేసుకొని రకరకాలైనటువంటి దొరకమనే ఆలోచన. దొరకమైన ఆలోచనతోటి ఆ విచ్చమైన రాతలు రాసేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అన్నిటికీ అందరికన్నా అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఉందండి. ఈ సినిమా మల మీద కానీ వ్యక్తి మీద రాసిన ఇప్పుడు మనోజ్ కుమార్ కానీ విష్ణుకుమార్ మీద రాసినంటే విష్ణు మీద ఏం కోపం ఉండదండి వాళ్ళకు. వ్యూస్ వస్తాయి, వచ్చే వ్యూస్ వల్ల డబ్బులు వస్తాయి, పేరు వస్తాయి అన్న ఇప్పుడు ధోరణి ఆలోచన ఉంది. దాన్ని మనం ఖండించాలి. ఎందుకంటే నైతికంగా ధర్మంగా వచ్చే డబ్బులు విలువైన డబ్బులు అలా వచ్చేటువంటి ఆ పాపిస్ట్ డబ్బులు లేదా మాట్లాడదాం దీనికి సంబంధించి. చిట్టిబాబు గారు ఒక నిమిషం. చిట్టిబాబు గారు ప్లీజ్. శ్రవణ్ గారు, చిట్టిబాబు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. శ్రవణ్ గారు ప్లీజ్. మనకి శివబాలాజీ గారు నటుడు, మా కోశాధికారి, వారు కూడా ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. శివబాలాజీ గారు నమస్తే అండి. నమస్తే అండి. గతంలో కూడా మీరు రాజీవ్ కనకాల గారు కలిసి ఈ ట్రోలింగ్స్కి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, తర్వాత ఏమైనా ఆ ట్రోలింగ్ స్థాయి ఏమైనా తగ్గిందా? ప్రస్తుతం చూస్తున్నాం విచ్చలవిడితనం అంటారా, విశృంఖలం అంటారా, కంప్లీట్గా కెరియర్ని, సినిమాలని కూడా డిజాస్టర్ చేసేటువంటి స్థాయి ట్రోలింగ్స్ అని అంటే చాలా ఎఫెక్టివ్గా. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఈసారి చాలా యాక్టివ్గా చేసుకున్నామండి. అది బ్యాక్ అండ్ టీమ్ ని రెడీ చేసి పెట్టుకొని విత్ సైబర్ క్రైమ్ సపోర్ట్ తోటి చాలా యాక్టివ్ గా జరిగింది. ఆల్మోస్ట్ 300 పైన ఛానల్స్ ని టర్మినేట్ చేయడం జరిగింది. చిన్న పెద్ద పక్కన పెట్టేస్తే సివియరిటీ ఆఫ్ ట్రోల్స్ చూసుకొని వాళ్ళకి మాత్రమే ఒక నోటీస్ ఇచ్చేసి మేము వాళ్ళ ఛానల్స్ ని తీయడం జరిగింది. అండ్ సైబర్ క్రైమ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ క్లియర్ చేశారు మాక్సిమం. ఇంకా చిన్న ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే మెయిన్గా మంచు విష్ణు గారినే టార్గెటెడ్గా ట్రోల్ చేసినటువంటి విధానం కూడా మనం గతంలో చూసాం. భారీ బడ్జెట్ తోటి కన్నప్ప అద్భుతమైనటువంటి విజువల్స్తో మేము తీసామని కూడా వారు ప్రెస్ మీట్లో చెప్పారు. దాని హిస్టరీ కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో కూడా ట్రైలర్ లాంచింగ్ కావచ్చు, ఆ స్థాయిలో చేస్తే దాన్ని కూడా డీగ్రేడ్ చేసే విధంగా, బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపించే విధంగా దాని మీద కూడా ట్రోలింగ్ కానీ లేకపోతే మీమ్స్ కానీ ఆ విధంగా కామెంట్స్ చేస్తూ ఉండడం. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? మంచు విష్ణుని పర్సనల్ ట్రోల్ చేయాలంటే నథింగ్ బట్ పర్సనల్ గా ఏం లేదు వాళ్ళకి. ఇట్స్ ఓన్లీ రెవెంజ్ అండ్ థింగ్. మంచు ఫ్యామిలీ ఎవరితో మాట్లాడారంటే అది ట్రోల్ చేస్తే వ్యూషిప్ ఎక్కువ ఉంటుంది. అండ్ యూట్యూబ్ చేస్తే రెవెన్యూ జనరేట్ చేస్తారు. సో ఒకరి నుంచి ఒకరికి ఒక టాపిక్ ఏదైనా ప్రెస్ మీట్ ఉంది, ఆ ప్రెస్ మీట్ నుంచి పోస్ట్ మార్ట్ చేస్తారు. ఇన్ బిట్వీన్ వర్డ్స్ ని పట్టుకుని దాన్ని బ్రహ్మానంద గారు వేసి ట్రోల్ చేయడం. సో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో దాన్ని టోటల్ మార్చేస్తారు. వీళ్ళు కంటెంట్ వీళ్ళు కొత్త క్రియేట్ చేస్తారు. అది వ్యూషిప్ ఎక్కువ వస్తే పక్కన ఇంకొక యూట్యూబర్ వచ్చి సేమ్ కంటెంట్ తన క్రియేట్ యూజ్ చేసుకొని దాన్ని ఇంకోలాగా మారుస్తారు. సో అలా అది తెలియదు. అండ్ ఇది మా ఫన్ ఆటలే ఎక్కి ఆటలాగా అయిపోయింది. అంటే దీని వెనక ఒక వ్యక్తి కానీ ఒక వర్గం కానీ ఉందని మీరు అనుకుంటున్నారంటే? గతంలో మంచు విష్ణు ఫ్యామిలీకి సంబంధించి ఈ విధంగా ట్రోలింగ్ జరుగుతుంటే ఫలానా వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఫలానా వర్గం వాళ్ళు ఉన్నారు అనేటువంటి చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎవరి మీద ఏదైనా అనుమానం ఉందా మీకు? మాకు తెలిసి మేము వర్క్ చేసినట్లు మాత్రం సపరేట్ వర్క్ చేయడం లేదండి. ఆర్టికల్ స్టార్ట్ అయిపోయి బట్ ముందేలా ఏ విధంగా స్టార్ట్ అయితే నాకు తెలియదు కానీ బట్ ఇప్పుడు చూస్తుంటే వాళ్ళకి అండ్ లైక్స్ లైక్స్ షేర్స్ వెళ్తాయి. దానివల్ల మంచి విషయం టార్గెట్ చేస్తాను. ఎందుకంటే అంటే ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బ్యాన్ అయ్యాయి దీనికి సంబంధించి శివబాలాజీ గారు?
జరిగింది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 3,000 దాకా ఉంటుంది. ఓ ఏమి వినపడలేదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు వినపడదు. ఎస్ భరద్వాజ్ గారు మీరు మ్యూట్లో ఉండండి, మేము ఫోన్ ఇన్ తీసుకుంటున్నాము శివబాలాజీ గారితో, మీరు కాసేపు మ్యూట్లో ఉండండి ప్లీజ్. ఎస్ శివబాలాజీ గారు ప్లీజ్ కంటిన్యూ. యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఎక్స్ కానీ అన్నిట్లో వాట్సాప్ చేసి నాట్ ఓన్లీ విష్ణుది ఈవెన్ లేడీ యాక్టర్స్ ని ట్రోల్ చేయడం, తర్వాత పాత వీడియోస్ మేము అది స్ట్రైక్ పెట్టినా చూసి మళ్ళా దాన్ని రీపోస్ట్ చేసి అగ్రెసివ్ వచ్చాడు. మళ్ళీ అందుకని మేము కూర్చొని వాటిని సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. మెయిన్ టార్గెట్ త్వరలో ఆర్డర్ రాబోతుంది, మేము కూడా వెయిట్ చేస్తున్నామండి. ఇది ఎలా వచ్చేసి మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానీ లేకపోతే లోకల్ టీవీస్ కానీ ఎలా వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అదేలాగా సోషల్ మీడియా కూడా అది అవుతుంది చెప్పేసి మేము కూడా విన్నాము. త్వరలో చెప్తున్నాను బిల్ పాస్ అవుతుంది. అంటే దీనికి సంబంధించి ట్రోలింగ్స్ కావచ్చు, లేకపోతే మీమ్స్ కావచ్చు, లేకపోతే కంప్లీట్గా ఈ విధంగా టార్గెట్ చేయడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అరికట్టవచ్చా, లేకపోతే అంతం చేసేటువంటి కంప్లీట్ ఒక యాక్షన్ ప్లాన్ ఏమన్నా సిద్ధం చేస్తూ ఉన్నారా, లేకపోతే దీనికి సంబంధించి ఇండస్ట్రీ మొత్తం అన్ని క్రాఫ్ట్స్ కూడా ఒకటయ్యి దీని మీద పోరాడితే కానీ ఇదంతా కూడా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదన్నటువంటి ఒక మాట వినపడుతోంది శివబాలాజీ గారు, ఎంతవరకు ఏకీభవిస్తారు మీరు? మా ఆల్రెడీ ఎంటర్ అయింది ఇప్పుడు కాదండి, 2017 నుంచి మేము అడుగుతున్నాను ప్రస్తుతం అయితే నేనైతే అడుగుతుంటాను ట్రోల్స్ ఇన్స్టాల్. అప్పుడైతే ట్రోల్స్ కాకుండా ఈ ఫ్యాన్ వార్స్ ఉండేది, ఎవరో ఏదో పోస్ట్ చేస్తారు దాని గురించి ఫ్యాన్ వార్స్ విపరీతంగా జరిగేది. దాన్ని అడ్రస్ చేసి ఫ్యాన్ అసోసియేషన్ కూర్చోబెట్టి మాట్లాడదాము, సోషల్ మీడియా మరి అంటే అయిపోతుంది చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను నేను. ఇప్పుడు ఎప్పుడు విషయం మంచి ఇప్పుడు 2 years వర్క్ చేస్తున్నాం. 1.5 years అయితే స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేస్తాం. వన్స్ అన్ని కంట్రోల్కి వచ్చిన తర్వాతనే మేము బయటికి వచ్చింది. అందరూ వాచ్ చేస్తున్నాము, అన్ని పేజెస్ వాచ్ చేస్తుంటాము, ప్రతిదీ నోట్ చేస్తుంటాము. అండ్ ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఈ ఛానల్స్, కొత్త కొత్త ఛానల్స్ ఎలా ఫాస్ట్ గా వస్తున్నాయి నోట్ చేస్తున్నాము. సో ఇండస్ట్రీ తరఫు నుంచి మేము ఆల్రెడీ స్టార్ట్ చేస్తామంటే, బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సౌత్ ఇండియా నుంచి అందరూ అప్రోచ్ అవుతున్నారు. నడిగర్ సంఘం కానీ ఇటు కర్ణాటక కానీ వాళ్ళు వచ్చేసి ఇది ఎలా చేశారు ఏంటి అనేది వాళ్ళు కూడా పెట్టుకున్నాను చెప్పారు. త్వరలో అవుతుంది. సో దీనికి సంబంధించి కంప్లీట్గా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కావచ్చు, ఎంతవరకు మీకు సపోర్ట్ ఉంది అని అంటే ఏం చెప్తారు మీరు? ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆల్రెడీ మేము నోటీస్ పంపిస్తున్నామండి. వాళ్ళు అంటే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ప్రొడక్షన్ కంపెనీస్ కంటెంట్ మా దగ్గర ఉండవు, మాకు రైట్స్ ఉండదు. సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చేసి దాంట్లో వన్ ఆఫ్ ది మన పార్టీ అయ్యి వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి మాకు రైట్స్ ఇచ్చారంటే హ్యావింగ్ ద కంప్లీట్ గోల్ టు మిగతా ఛానల్స్ కూడా వచ్చేసి లిఫ్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శివబాలాజీ గారు స్పందించినందుకు, థ్యాంక్ యూ. సో అది భరద్వాజ్ గారు, మొత్తం మీద అయితే దీనికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం, అన్ని విధాలా మాట్లాడుతున్నాం. సో లాస్ట్ 1.5 year నుంచి ఫుల్ ఫైట్. దీనిలో ఒకటండి, ఇక్కడ జర్నలిస్టులు మాత్రమే ఉన్నారు అనేది కరెక్ట్ కాదు. అంటే వారు చెప్తుంది ఏంటంటే ఇటీవల ప్రెస్ మీట్లు జరుగుతున్నటువంటి సందర్భం కూడా ఒక వింత పోకడలోకి వెళ్ళిపోయింది కదా అనేటువంటి ఒక దాన్ని కూడా లేదు. ఇది ట్రోల్ అనేది కేవలం జర్నలిస్టుల వైపు నుంచి జరుగుతున్నది అనేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఫేస్బుక్లో వీటిలో రాస్తున్న సందర్భంలో ఇదే అంటే జర్నలిజం అనేది ఒకప్పుడు వ్యవహారం, పత్రికలు అవి ఉండేవి. అలాగే కాగడ అవి ప్రస్తావించారు ఆయన. కాగడ కిష్కింద అనే పత్రిక కూడా నడిపాడు ఆయన, కామేశ్వర శర్మ గారు. అయితే ఆ పత్రికల్లో గాసిప్ వార్తలు ఉండేవి, ఒక్కొక్కసారి గాయపరిచేవి, వాళ్ళని దాడి చేశారు, వాళ్ళ మీద కొట్టారు, ఆయన కామేశ్వర శర్మ గారిని కొట్టిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం వేరు. ఇప్పుడు నేరుగా మీ పాకెట్లోకి వస్తుంది, మీ పాకెట్లోకి కంటెంట్ వస్తుంది. దాన్ని ఎవరు పంపు చేస్తున్నారు అనటానికి ఇప్పుడు పర్టికులర్గా ఆ రోజున ఐడెంటిఫై చేసినట్టుగా కాగడా శర్మ మరొకళ్ళను ఐడెంటిఫై చేసేలాగా లేదు ఇప్పుడు పరిస్థితి. ప్రతి ఒక్కరూ ప్లాట్ఫామ్లోకి వచ్చేయచ్చు. కొన్ని గ్రూపులు ఎంటర్ అవుతున్నాయి, వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది. అయితే మంచు ఫ్యామిలీకి సంబంధించి మాత్రమే కాదు, ఇది మంచు ఫ్యామిలీకి సంబంధించి ట్రోల్ చేస్తున్నారు. ఆ మధ్య వాళ్ళే ఒక మాట అన్నారు, ఏమన్నారు, జూబ్లీ చెక్పోస్ట్ పరిసరాల్లో ఉన్నటువంటి ఒక కార్యాలయం నుంచి జరుగుతోందని కూడా మాకు తెలిసింది అని మాట్లాడాడు ఆయన, విష్ణు గారే.
ఆ కార్యాలయం ఎవరిది ఏమిటి అని రకరకాల చర్చలు జరిగినాయి. రెడీ చేసుకుని అందుచేత ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. పైగా రాజకీయ పార్టీలు కూడా దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి. దీని మీద ఆధారపడి ఒక వ్యక్తిని లేకపోతే ఒక లీడర్ని అంటే బ్రాండింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. బ్రాండింగ్ పాలిటిక్స్లో భాగంగా సినిమాల్లో కూడా బ్రాండింగ్ చేస్తున్నారు. ఈ బ్రాండింగ్ కల్చర్ కొనసాగినంతకాలం ట్రోల్ ఉంటుంది. ట్రోల్ వలన జరిగే ప్రయోజనం అదే. సో ట్రోల్ వలన సినిమాలు దెబ్బతింటున్నాయా అనేది ఒక యాంగిల్. ట్రోల్ వలన సినిమాలు ఏమీ ప్రమాదంలో పడవు. సినిమాలో సరుకుంటే జెన్యూన్ రివ్యూస్ వస్తున్నాయి. జెన్యూన్ అంటే మీరే ఇందాక అన్నారు కదా, టీజర్ దశలోనే లేకపోతే ఒక గ్లిమ్స్ కానీ ఒక ట్రైలర్ దశలోనే దాన్ని చంపేస్తే. అంటే ఇప్పుడు ఆదిపురుష్ అనే సినిమా టీజర్ రిలీజ్ అవగానే రివ్యూస్ వచ్చినాయండి, బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి. కంటెంట్ కూడా బ్యాడ్గానే ఉంది కాబట్టి బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి. సో దాన్ని వెంటనే వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకుని మేము టోటల్ సినిమాని మళ్ళీ మా పద్ధతిలో మేము మళ్ళీ రీడిజైన్ చేస్తున్నామని ప్రకటించారండి. దానికి 100 కోట్లు అదనంగా డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పి సినిమాని థియేటర్లోకి తీసుకొచ్చారు. సినిమా మార్నింగ్ షోకి వెళ్ళిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరూ మనసు విరిగిపోయి బయటకు వచ్చారు. రావణాసురుడు వెల్డింగ్ చేయటం ఏమిటి, ఇలాంటి సన్నివేశాలు పెట్టి కదా మీరు సినిమాని బ్యాడ్ చేసుకుంది. సో సినిమా కంటెంట్ జెన్యూన్గా ఉంటే ఎవరున్న సినిమాలు అంటే మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాల్లో కంటెంట్ బాగుండి ఆడని సినిమాలు ఏమి ఉన్నాయి, కంటెంట్ బాలేక పోయిన సినిమాలే కదా. కంటెంట్ అద్భుతంగా ఉండి సినిమా ఫెయిల్ అయింది, ట్రోల్స్ వలన ఫెయిల్ అయింది అనుకునే పరిస్థితి కాదు. కొన్ని సినిమాలు ఆడినాయి. ఎందుకు ఆడినాయి? ఆ రోజున కూడా ట్రోల్ ఉందిగా, ఆ రోజున కూడా వ్యతిరేక ప్రచారం చేశారుగా. అయినప్పటికీ జనం చూశారు కదా. మౌత్ పబ్లిసిటీ అనేది జనాలు నమ్ముతారు. అయితే ఇప్పుడు సినిమాకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ పెరిగినాయి. ఇక్కడ కాకపోతే మరో చోట చూద్దామని ఆగిన సందర్భాలు ఉండొచ్చు. అంటే ఇదంతా ఇది కూడా ఈ కన్నప్ప సినిమా రిలీజ్కి ముందు కొంచెం ఈ కట్టడి కూడా చేద్దామనే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు వాళ్ళు. ఈ కోణంలో కూడా కొంచెం కట్టడి చేసుకుందాం, సినిమాని రిలీజ్ చేయడానికి ఒక భద్రమైనటువంటి వాతావరణం కల్పించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అంతే ఇది. ఓకే, అంతకుమించి మరేవి కాదు. ఇదేదో ట్రోల్ని ప్రభుత్వాలు అరికట్టేస్తాయనేది కూడా నేనేమి విశ్వసించడం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ట్రోల్ అవసరమే. వాళ్ళ జీవితాలు కూడా ట్రోల్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రతి పొలిటికల్ పార్టీకి, ప్రతి గ్రూప్కి, అంటే ప్రతి సెలబ్రిటీకి కూడా ట్రోల్ ఏజెన్సీలతో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి బలంగా. కథాపరంగా వీటన్నిటి పరంగా పక్కన పెడితే ఎందుకు ఈ స్థాయిలో ఒక వ్యక్తి ఉన్నాడా, ఒక వర్గం ఉందా అనేటువంటిది కూడా గతంలో ఒకళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఇంకొకళ్ళ ఫ్యామిలీలు కూడా బయటకు రావటం అండి. అవన్నీ ఆల్రెడీ విమర్శలు జరిగిపోయినాయి. వాస్తవాలు కావంటారు దాంట్లో ఒకటి కూడా. వాస్తవాలు అయితే వాళ్ళు ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కార్యాలయం అని చెప్పి ఆయన జనాలకు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయ్యేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు కదా. తర్వాత ఫర్దర్గా ఏమైంది, ఆయన ఒక డేట్ చెప్పాడు. అప్పుడు ఈ డేట్ని నేను దాన్ని ప్రపంచానికి చాటించబోతున్నాను అని. ఎందుకు చాటించలేదు? ఆ తర్వాత ఆ నటుడితో వీళ్ళు కలిసి ప్రయాణం చేశారు కదా. కాబట్టి ఇదంతా ఒక పద్ధతిలో నడుస్తుంది అంతే. అంటే యాజ్ యూజువల్గా హీరోలు చెప్పేటువంటి ఒక మాట ఉంటుంది, మేము బాగానే ఉన్నాం, మా అభిమానులు కొట్టుకుంటున్నారు అనేటువంటి. ఏం లేదండి, వాళ్ళు ఆ మాట చెప్పడంలో ఇండికేషన్ ఇవ్వటమేగా. ఎస్, చిట్టిబాబు గారు ఉన్నారు ప్లీజ్ లైన్లో ఉన్నాను ఇక్కడ కొంచెం. చిట్టిబాబు గారు, నేను ఆర్డర్లో వస్తున్నాను సార్. ఫస్ట్ భరద్వాజ్ గారిని, తర్వాత మిమ్మల్ని, శివబాలాజీ గారిని, శ్రవణ్ కుమార్ గారిని, మళ్ళీ భరద్వాజ్ గారిని, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. నేను ఆర్డర్లోనే వస్తున్నాను, ఎక్కడ ఆర్డర్ మిస్ చేయలేదు. ప్లీజ్ దయచేసి. ఎస్ ప్లీజ్ కంటిన్యూ చేద్దాం. సో ఇది ఒకటండి, ట్రోల్ వలన ప్రయోజనం ఉంది అనే మాట మనం వాస్తవంగా అంగీకరించాల్సి ఉంటుంది. దీని వెనకాల ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రాం ప్రకారమే ట్రోల్ జరుగుతుంది. దాన్ని కట్టడి చేసుకోవడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. దీనివలన ఏదో అయిపోతుందనే ఆయన అనుకోవడం లేదు. ఆయనకు తెలుసు ఏ మేరకు ఏం జరుగుతుంది అనేది. మేము ఈ ఏరియాలో కూడా దృష్టి పెట్టాం అనే విషయం ప్రపంచానికి చెప్పడమే ఆయన ఉద్దేశం, అంతకు మించి ఏమీ కాదు. దీనివలన ఆయన పొందేటువంటి ప్రయోజనం ఏమి ఉండదు. కానీ కంటెంట్ బాగుంటే సినిమా ఆగదు. కానీ ఇండస్ట్రీకి ఎంతో కొంత ఒక డ్యామేజ్ కంట్రోల్ అనేది అయితే బాగుంటుంది. ఇందాక రకరకాల విషయాలు వచ్చినాయి చర్చలో. కొంతమంది అంటే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఉన్నారు.
ప్రతి ఆర్టిస్టు ప్రతి డైరెక్టరు ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి పేజెస్ మీద నిఘా ఉంది. వాళ్ళ పేజెస్లో ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ ఫోటోలు ఏం పెడుతున్నారో కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఏ ఫోటోలు డిలీట్ చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నారు. ఫలానా ఫోటో డిలీట్ చేశారని వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అయిందని ఒక వార్త మార్కెట్లోకి వచ్చేస్తుంది. దానికి ఆధారం ఏంటి? నీ ట్విట్టర్ పేజీలో నువ్వు ఫలానా ఓడితో ఉన్నటువంటి ఫోటో డిలీట్ చేసావు కదా అంటున్నారు. ఈ కండిషన్లో ఉంది ప్రపంచం. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి కార్యక్రమం. కంట్రోల్ చేసేటువంటి విషయం కావచ్చు, లేకపోతే కంప్లీట్గా దాన్ని ఏమంటారు అంతం చేసేటువంటి పరిస్థితులు అయితే లేవు. మీరే మాకు అవకాశాలు ఇస్తున్నారు అనేటువంటి రీతిలో ప్రస్తుతం ఉంది. మాట్లాడతాం దీనికి సంబంధించి. ఎస్ చిట్టిబాబు గారు ఇందాక ఎస్ భరద్వాజ్ గారు, అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా, అంటే సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి కూడా మాకు ఇదవుతుంది, అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది అనేటువంటి ఒక మాట అయితే చెప్పారు. బట్ ఇండస్ట్రీ అంతా కూడా ఈ విషయానికి సంబంధించి ఆల్రెడీ మలయాళం ఇండస్ట్రీ కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి వివాదాలతో షేక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు తమిళ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇతరతర ఇండస్ట్రీస్ కావచ్చు. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం, సౌత్ ఇండియన్ పక్కన పెడితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక తాటి మీదకి వచ్చి దీనికి సంబంధించి ఏమైనా ముందు మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అసలు? లేదండి, అంత ఈజీ కాదు. అంటే కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు, సైబర్ క్రైమ్ ద్వారా కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు, కొన్ని ఐడియల్ ట్రేస్ అవ్వచ్చు, కొంతమంది అరెస్టులు జరగచ్చు. ఈ అరెస్టులో కూడా సిద్ధపడిపోయే ఈ కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ అరెస్టులకు కూడా సిద్ధపడే వాళ్ళు రంగంలో ఉంటారు. ఇది పెయిడ్ ప్రోగ్రామ్, దీని వెనకాల డబ్బులు చలామణిలో ఉన్నాయి. ఇది ఒక మాఫియా, ట్రోల్ మాఫియా అనేటువంటి పద్ధతిలో దీన్ని లొకేట్ చేసి చూడకపోతే, అర్థం చేసుకోకపోతే విషయం పూర్తిగా అర్థం కాదు. రైట్ చిట్టిబాబు గారు, డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఆ స్థాయిలో సపోర్ట్ ఉందా? ఈ అంశానికి సంబంధించి గట్టిగా పోరాడాలి అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రమే ముందుకొస్తే కాదు, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని క్రాఫ్ట్స్ కూడా ఒక తాటి మీదకి వస్తేనే ఇది సాల్వేషన్ అనేది దొరుకుతుంది అనేటువంటి ఒక మాట. ఏం చెప్తారు మీరు? చిట్టిబాబు గారు వినిపిస్తోందా? సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్స్ అసోసియేషన్ కావచ్చు, వీరందరూ కూడా వీరి సపోర్ట్ కూడా ఉంటే ఇంకాస్త ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అన్ని క్రాఫ్ట్స్ కూడా కలిపి ఒకతాటి మీదకి వస్తేనే ఇప్పుడు జరుగుతున్నటువంటి చేయగలమ్మా. దీంట్లో ప్రశ్న ఏంటంటే ఉంది, అందరికీ ట్రోల్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు, కంట్రోల్ చేయాలి, రూల్ కావాలి, ఏం కంట్రోల్ చేయాలి, ఏం చేయగలం? వాడు ఎవడో అడ్రస్ వాడు పేరు పెట్టుకుని పేరు ఉండదు, ఏముండదు, వాడు ఫోన్ నెంబర్ ఉండదు, వాడు ట్రోల్ చేస్తాడు. దాని ఎగబడిపోయి మిగతా ఛానల్స్ వెళ్ళిపోతారు. దేన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలి? చట్టం అనేది నేషనల్ లెవెల్లో చట్టం వస్తే తప్పితే యూట్యూబర్స్ ని ఈ కంట్రోల్ చేయడానికి చట్టం అనేది. ఇవాళ జర్నలిజం అనేది అమ్ముడు పోయింది. జర్నలిజం అందరిని ఒక కాటన నేను దీంతో ఏకీభవించాను. చిట్టిబాబు గారు ఈ విషయంలో లేదు 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 ఖండించాల్సిందే. మీరు అన్నమాట వెనక్కి తీసుకోవాల్సిందే మీరు. చిట్టిబాబు గారు లేదు లేదు చిట్టిబాబు గారు ప్లీజ్ లేదు, ఆ ఒక్క మాట వెనక్కి తీసుకోండి మీరు. ఆ ఒక్క మాట మీరు ఆ ఒక్క మాట వెనక్కి తీసుకోవాలి. లేదు 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 ఒప్పుకునేది లేదు. జర్నలిజం అమ్ముడు పోయింది అనేటువంటి మాటని మీరు వెనక్కి తీసుకోవాలి. మీరు ఒకళ్ళిద్దరిని ఉద్దేశించి అనొద్దు, అందరినీ ఒక ఘాటన కట్టేటువంటి లేదు. ప్లీజ్ మీరు వెనక్కి తీసుకోవాల్సిందే ఆ మాట, మీరు వెనక్కి తీసుకోవాల్సిందే. లేదు 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 ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక నిమిషం భరద్వాజ్ కవర్ తీసుకోకుండా సినిమాకు ప్రీ పబ్లిసిటీ చేసే ఛానల్ ఒకటి. కవర్ తీసుకోవడం వేరండి, కవర్ తీసుకోవడం వేరు, పబ్లిసిటీ వేరు. చిట్టిబాబు గారు అయ్యో చిట్టిబాబు గారు ప్లీజ్ చిట్టిబాబు గారు మీరు వినాలి. మీరు ఒక మాట అన్నారు, మీరు వినాలి ప్లీజ్. చిట్టిబాబు గారు ప్లీజ్, చిట్టిబాబు గారు వినిపిస్తోందన్నమాట, చిట్టిబాబు గారు వినిపిస్తోందన్నమాట. మీరు ఒక వ్యక్తి గురించి మాట్లాడచ్చు ఇంకేదో. ప్లీజ్ సార్ ప్లీజ్ మీరు వినాలి, మీరు వినాలి. చిట్టిబాబు గారు పత్రికలు ఉన్నప్పటి నుంచి ఒక నిమిషం, పత్రికలు ఉన్నప్పటి నుంచి, వారపత్రికలు ఉన్నప్పటి నుంచి కూడా ఇది మా సినిమా ప్రమోషన్, ఇది మా సినిమా అని చెప్పేసి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి దీన్ని పబ్లిసిటీ కింద, అంటే యాడ్ కాలం అనేది ఒకటి ఉండేది గతంలో. యాడ్ కాలం కింద ఒక నిమిషం సార్ నేను మాట్లాడతాను.
నేను మాట్లాడేది వినిపిస్తోందా మీకు? నేను మాట్లాడేది వినిపిస్తోందా చిట్టిబాబు గారు మీకు? ఏది వినపట్ల కట్ అవుతుంది మీ లైను. ఎస్, నేను ఫోన్ ఇన్లోకి నేను మిమ్మల్ని తీసుకుంటాను. ఈ అంశం మీద నేను డెఫినెట్గా మాట్లాడతాను. ఎస్, ఒకసారి వారికి ఫోన్ లైన్ ఒకసారి కనెక్ట్ చేయండి, మనం మాట్లాడదాం. జర్నలిజం కంప్లీట్గా ఇప్పుడు వినిపిస్తుందా? గతంలో అంటే సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పత్రికల్లో ఒక కాలంలో అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో మాత్రం ఈ సినిమా ఈ వారం ఇన్ని రోజులు ఆడుతుందని అప్పటి నుంచి ఉంది సార్. అది ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేటప్పుడు కంప్లీట్గా అది రూపం మార్చుకుందే తప్ప దానికి మీరు జర్నలిజం అమ్ముడుపోయింది, కవర్లు తీసుకున్నారు ఇలా కాదు. ఈ సినిమా ఇండస్ట్రీలో సంతోషం కొద్దీ ఇచ్చేటువంటిదే తప్ప, సరే కొంతమందిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరిని కూడా జర్నలిజం కంప్లీట్గా అమ్ముడుపోయింది అంటే ఆ పదం ఎక్కడికో దారి తీస్తుంది. సినిమా ఇండస్ట్రీ విషయంలో చోటు చేసుకునేటువంటి పరిణామాలు వేరు. లేదు సార్, ఒక్క నిమిషం, మీరు వినాలి ప్లీజ్. మీరు నిన్న మొన్న ఒక్క నిమిషం సార్, మీరు నిన్న మొన్న వచ్చిన వారు కాదు ప్లీజ్. మీరు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదండి. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నారు చిట్టిబాబు గారు. మీరు ఎక్కడ పేరు పొందినటువంటి పత్రికల్లో తొలి రోజుల్లో ఎంతమంది ఇవ్వలేదు? నేను ఆ మాటను ఎలా చేయనండి ప్లీజ్. మీరు మాట్లాడినటువంటి మాట చాలా అబ్జెక్షనబుల్ అది. దానికి సంబంధించి ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు. జర్నలిజం అమ్ముడుపోయిందంటే పారదర్శకంగా జర్నలిజం చేసేటువంటి జర్నలిజం విలువలు పాటించే వాళ్ళు కూడా నొచ్చుకునేటువంటి మాట ప్రతి ఒక్కరు. మాట్లాడే పరిస్థితి లేదు, అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు సార్. నేను మీతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మాట్లాడండి చిట్టిబాబు గారు. మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మాట్లాడాలి ప్లీజ్. లేదు నేను అసలు ఏకీభవించాను మీ మాట ప్లీజ్. నేను ఎలా చేయను సార్ ప్లీజ్, నేను మీతో మాట్లాడండి సార్ ప్లీజ్. జర్నలిజానికి సంబంధించి ఒక్క మాట మీరు నెగిటివ్ గా మాట్లాడదు సార్. మీరు నెగిటివ్ మాట్లాడద్దు. మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది సార్. ప్లీజ్ సబ్జెక్ట్ సినిమా సబ్జెక్ట్ సినిమా ఎవరో ఒకళ్ళిద్దరు చేసిన దానికి సంబంధించి మీరు మొత్తానికి అంటగడతానంటే కాదు. సబ్జెక్ట్ సినిమా మీరు కంప్లీట్గా జర్నలిజం వైపు వస్తున్నారు. ఎందుకుంటుంది సార్? అది చేయట్లేదు కాబట్టి, పారదర్శకంగా ఉంటున్నాం కాబట్టి సార్ మాట్లాడుతున్నాం. మీరేదో పారదర్శకంగా లేకుండా ఏదో కవర్లు తీసుకొని మీరు అన్నారు ఇందాక, అలాంటి వాళ్ళు ఒప్పుకుంటారేమో. మేము ఒప్పుకోం సార్. అది మా ఛానల్ గానీ మేము కానీ ఒప్పుకోం. స్వతంత్రంగానే వ్యవహరిస్తాం. మీరు అందరిని అనద్దు. నేను ఛానల్ గురించి మాట్లాడలేదు, మీరు అందరి గురించి మాట్లాడద్దు ప్లీజ్. జర్నలిజం విషయంలో మీరు మాట్లాడదు ప్లీజ్. మన సినిమా గురించి చర్చిద్దాం, అదర్వైజ్ వద్దు. సినిమా గురించి మాట్లాడదామంటే మాట్లాడదాం. సినిమా ఇండస్ట్రీకి సపోర్టివ్ గానే మేము మాట్లాడుతున్నాం పారదర్శకంగా. మీరు జర్నలిజం అమ్ముడుపోయింది అంటే మేము కూడా ట్రోల్ చేస్తూ కూర్చోవాలా? ఏం మాట్లాడతారు సార్ మీరు? జర్నలిజం అమ్ముడుపోయింది ఏంటి అసలు? ఒక్కసారి ఆలోచించి మీరు మాట్లాడాలి కదా. సినిమా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేయాలి. జర్నలిజం అనేది ఏదో మీరు వాదించాలి కాదు సార్. మీరు ఇది చర్చించేటువంటి అంశం కాదు. మీరు వాదించండి ప్లీజ్. మీరు ఈ అంశం మీద దయచేసి వాదించండి ప్లీజ్. దయచేసి వాదించద్దు. మేము ఒప్పుకోం సార్. చిట్టిబాబు గారు ఐ రెస్పెక్ట్ యూ ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యూ ప్లీజ్. చిట్టిబాబు గారు నేను చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఇండస్ట్రీ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది. ప్లీజ్ స్టాప్ ప్లీజ్. సార్ ఇప్పుడు చూడండి, ఇండస్ట్రీలో ఈ ట్రోలింగ్ ఆగిపోవాలని పెట్టింది కూడా జర్నలిస్టులే సార్. జర్నలిజమే ఆపాలి, అందరూ కూడా బాగుండాలి. మంచు విష్ణు ఫ్యామిలీయే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆర్టిస్టు బాగుండాలని కోరుకుంటాం మేము. మీ ఎన్నికల సమయంలో కావచ్చు, లేకపోతే మీ ఇతరత్ర విషయాల్లో కావచ్చు, ఏదున్నా సరే చెడుని బయట పెడతాం మేము. పిచ్చిగా మాట్లాడేటువంటి పరిస్థితి జర్నలిజంలో లేదు సార్. మేము అలా కానే కాదు. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటాం. ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నటువంటి దాంట్లో జర్నలిజం కంప్లీట్ గా అయిపోయింది. ప్రొడ్యూసర్స్ చిట్టిబాబు గారు మీరు అదే అంశాన్ని పట్టుకున్నారు. మీరు ప్లీజ్
Yes, please. నేను మీతో మాట్లాడు. లేదు నేను దీన్ని ఖండిస్తున్నాను. దేన్ని కంప్లీట్ గా కొన్ని అని మాట్లాడాలి. కొంతమంది అనేది ముందే యాడ్ చేస్తే బాగుండేది. ప్లీజ్ రైట్ ప్లీజ్. Yes, please. లేదు నేను మీతో మాట్లాడు. చిట్టిబాబు గారు ప్లీజ్ ఈ విషయంలో నేను చిట్టిబాబు గారు వినండి సార్. వినిపిస్తోందా నా మాట వినిపిస్తోందా సార్ మీకు? మీరు మాట్లాడుతారు కరెక్ట్, నన్ను ఒకసారి మాట్లాడివ్వండి. నేను ఈ విషయంలో ఖండిస్తున్నాను. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ప్లీజ్ సార్ ప్లీజ్. మీరు వాదిస్తారండి చిట్టిబాబు గారు, మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి. ఎందుకు వాదిస్తారు? మీరు మాట్లాడండి. ఎందుకు వాదిస్తారు? నేను మాట్లాడుతున్నాను కదా, ఒక్క నిమిషం నా మాట వినమని చెప్తున్నాను కదా. ఇది కూడా రిక్వెస్టే, ఇది కూడా డామినేటెడ్ జర్నలిజమేనా? ఏం మాట్లాడతారు సార్ మీరు? ఒక్క నిమిషం నేను మాట్లాడేది వినాలి మీరు దయచేసి. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వాళ్ళం. మీరు సీనియర్ నటుడు, నిర్మాత, మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం మీకు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుడికి మేము ఇంటర్వ్యూస్ కూడా చేసి ఇచ్చేస్తాం. దేనికంటే ప్రతి ఒక్క చిన్న సినిమా కూడా బ్రతకాలని కోరుకుంటాం సార్ మేము. ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సరే, ఇంకేదైనా సరే, శాటిలైట్ ఛానల్ అయినా సరే, అంటే మేము ఇచ్చే సపోర్టు కనపడట్లేదు. కానీ కంప్లీట్గా జర్నలిజంలో ఏదో ఒకళ్ళిద్దరు చేశారని చెప్పేసి, ఒకళ్ళిద్దరు డామినేటెడ్ క్వశ్చన్స్ అడిగారని కంప్లీట్ జర్నలిజాన్ని మీరు బ్లేమ్ చేస్తే ఎలా సార్? మేమేం మాట్లాడుతున్నాం? ఈ విధంగా ట్రోల్ జరుగుతుంది అని ప్రజలకు తెలియజేయాలి. ఆ విధంగా ట్రోల్ చేయకండి. ఇండస్ట్రీ ఎంత బాగా, నా క్వశ్చన్ చూడండి మీరు స్టార్టింగ్ నుంచి కూడా నేను ఏమడుగుతున్నాను, ఇండస్ట్రీ ఇబ్బంది పడుతోంది, వ్యక్తులు వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతున్నాయని వాదిస్తున్నాను సార్. మీరు అలా చూడాలి. చాలా పవిత్రంగా ఉంది, తెలుగు జర్నలిజం చాలా గొప్పగా ఉంది, సినిమా ఫీల్డ్ లోనే తప్పులు అలా కాదు. జర్నలిజం ఎందుకు చేస్తున్నారంటే చిట్టిబాబు గారు సంయమనం, కంట్రోల్ గా మీరు ఉండాలి, మాట్లాడాలి ప్లీజ్. రైట్, ఇది కంప్లీట్గా కూడా అబ్జెక్షన్ చేసేటువంటి క్వశ్చన్. కంప్లీట్గా ఒక జర్నలిజాన్ని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితుల్లో వారు చేసినటువంటి కామెంట్ని ఖండిస్తున్నాం. వారంటే మాకు చిట్టిబాబు గారు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో బాధితుల్ని బాధపడుతున్నారు, ఈ విధంగా నష్టం జరుగుతుందని కూడా మొదటి నుంచి కూడా డిబేట్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ విధంగా జరుగుతోంది. దీనికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మేము చెప్తూ ఉంటే కంప్లీట్గా జర్నలిజాన్ని బ్లేమ్ చేసేటువంటి ఈ కామెంట్స్ని మొత్తం కూడా ఖండించేటువంటి పరిస్థితే తప్ప ఎక్కడా కూడా ఒకరిద్దరు చేసేటువంటి దానికి సంబంధించి మిగతా ఇండస్ట్రీ జర్నలిజాన్ని బ్లేమ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే నేను మాత్రం ఎలో చేయను. దీన్ని కంప్లీట్గా అందరూ కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి. చిట్టిబాబు గారు మాట్లాడినటువంటి మాట నేను ఇప్పటికీ చెప్తున్నాను, అబ్జెక్షన్ చేసేటువంటిది అది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి వారి వ్యక్తిగత మాట. అది ఇండస్ట్రీ తరపున మాట్లాడారా లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడారా, వారు దీనికి సంబంధించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ప్లీజ్ రైట్ భరద్వాజ్ గారు. అంటే ఒకటండి, ఇప్పుడు సీరియస్గా చూస్తే జర్నలిస్టు అనేది మాట్లాడుతున్నారు కానీ ఈ ట్రోలర్స్ జర్నలిస్టులు కాదు. ఒకటి అంటే ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ భావాన్ని చెప్తున్నారు. సినిమా చూస్తూ సినిమా మొదటి రీల్ అంటే సినిమా అయిన పావుగంట తర్వాత నుంచి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద మెంబర్ అయి ఉంటారు. వాళ్ళు అక్కడ దాన్ని పోస్ట్ చేస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ని. సో ఇది ఒక్కళ్ళు ఏదో ఎవరో బ్యాడ్ చేస్తున్నారు, జర్నలిస్టు రివ్యూల వలన బ్యాడ్ చేస్తున్నారు అని కూడా జర్నలిస్టుల మీద కొంతమంది నిర్మాతలు దర్శకులు మాట్లాడారు. బ్యాడ్ రివ్యూస్ అని. రివ్యూస్ జర్నలిస్టులు ఇవ్వట్లేదు, సాధారణ ప్రేక్షకుడు కూడా రివ్యూలు ఇస్తున్నాడు అనే విషయం గుర్తించాలి. రెండోది, అమ్ముడు పోవడం అనేది ఒక్కళ్ళు కాదు, మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. టోటల్ అందరూ అమ్ముడుపోయినటువంటి సందర్భమే. అందుచేత ఇది పరిస్థితి ట్రోలింగ్ వరకు పరిమితమై చర్చించుకుంటే, ట్రోలింగ్ అనేది యూట్యూబ్ ఛానల్స్ వలన జరుగుతోంది, లేకపోతే మరొక ఛానల్స్లో జరుగుతోంది, పేపర్లో జరుగుతోంది, ఇవంతా కరెక్ట్ కాదు. అది సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఆర్థికంగా వాళ్ళని కొనుగోలు చేసి
వాళ్ళని ఆ పనిలో నియోగించి చేయిస్తున్నారు. టార్గెటెడ్, ఈ టార్గెటెడ్ కొంతమంది చేయిస్తున్నారు అనే మాట మంచు విష్ణు గారు కూడా మాట్లాడాడు. ఇప్పుడు చిట్టిబాబు గారు మాట్లాడినటువంటి గతంలో అంటే చిట్టిబాబు గారు మాట్లాడినటువంటి మాట నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఇంత జరుగుతున్నా కానీ అరే ఒక బాధను మనం వ్యక్తపరుస్తూ ఉంటే ఆయన మరి ఒక నటుడిగా నిర్మాతగా మాట్లాడారా లేకపోతే ఒక క్యాజువల్ పర్సన్గా మాట్లాడారా వారు అర్థం కావట్లేదు. కానీ జర్నలిజం కంప్లీట్గా ఇదైపోయిందంటే అది ఇండస్ట్రీ తరఫున మాటగానే మనం తీసుకోవాలి. ఇండస్ట్రీ తరఫున మాటగా తీసుకోనక్కర్లేదండి. ఇండస్ట్రీ తరఫున మాట్లాడినట్టుగా తీసుకోనక్కర్లేదు. ఆయన పర్సనల్ వ్యక్తిగత స్థాయిలో మాట్లాడాడు ఆయన. అలాగే ఈ కవర్లు గురించి మాట్లాడాడు ఆయన. కవర్లు వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోయినా వార్త వేస్తారు. ఇది ప్రతి చోట ఉంది. ఇదేదో పెద్ద ఇది చాలా కాలం నుంచి నడుస్తున్నదే. అలాగే జనరల్గా మీడియా మేనేజ్మెంటు ఇవి జరుగుతున్న మాట వాస్తవమే, దీనిలో ఎవరు కాదనేది లేదు. వదిలేయమనండి, ఆపేయమనండి, ప్రెస్ మీట్లు ఆపేయమనండి, ప్రెస్ని పిలవద్దు, మీరు మీ పద్ధతుల్లో మీరు ప్రచారం చేసుకొని వెళ్ళిపోండి. సోషల్ మీడియా ప్రతి సంస్థకి యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు మీ సినిమాలను మీరే ప్రమోట్ చేసుకోండి, మీడియా జోలికి రాకండి, మీడియాకి షోస్ వేయకండి, మీడియాని అవాయిడ్ చేయండి. పోనీ అవాయిడ్ చేసి చూడండి సినిమాలు. నిజానికి మొన్న బాగుంది ఓ సినిమా 35 చిన్న కథ కాదు అనేది. ఎవరు మోసుకెళ్ళారు జనంలోకి? మీడియానే కదా మోసుకెళ్ళింది. ఆ సినిమాకి ఇప్పుడు వస్తున్న వసూళ్ళు మీడియా మోసుకెళ్ళబట్టే కదా. ఏ సినిమా మోసుకెళ్ళలేదు? అనేటువంటి సినిమాని మోసుకెళ్ళింది కదా మీడియా. అలాగే ఇంకొక సినిమా ఈ మధ్యకాలంలో కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాని మీడియానే మోసింది కదా. గుడ్ రివ్యూసే మోసుకెళ్తున్నాయి. అందుచేత ఇది గబుక్కున దొర్లేసిన మాటగా తీసుకుని ఆయనతో విడిగా గబుక్కుని దొర్లేసినా కానీ భరద్వాజ్ గారు వారు చిట్టిబాబు గారు మనం ఇంత మాట్లాడినా కానీ వారు మళ్ళీ అదే లేదు ఆయన అభిప్రాయంతో ఉన్నాడు. అది ఆయన స్ట్రాంగ్ బిలీఫ్. అంటే అందరిని ఒక ఘాటను కట్టద్దు అంటారు నేను. అందరూ జర్నలిస్టులు అనే వాళ్ళు అందరూ కూడా జర్నలిజం అసలు జర్నలిస్ట్ కాదు చేస్తోంది అనేది. ఇప్పుడు ఇక్కడ జర్నలిస్టులు ఎవరు అనేది సమాధానం చెప్తా ఒక నిమిషం. ఇక్కడ జర్నలిస్టులు ఎవరు? చిట్టిబాబు చెప్పండి. నువ్వు ఎప్పటి నుంచి జర్నలిజం లో ఉన్నావో నాకు తెలియదు కానీ 16 ఏళ్ళు సార్. 16 ఏళ్ళు 16 సంవత్సరాలు ఉన్నావో నాకు ఐడియా లేదు కానీ 16 ఏళ్ళు 16 సంవత్సరాలు వినపడుతుందా మీకు? 16 సంవత్సరాలు చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు వినిపిస్తుందా? 73లో నేను చెప్తున్నాను కాలేజ్ స్టూడెంట్ గా రాజకీయాలు వినిపిస్తుందా నేను మాట్లాడేది? అడిగారు కదా మీరు ప్రశ్న. నేను చెప్తున్నానండి 16 సంవత్సరాలు వినిపిస్తోందా? వ్యక్తిగత అభిప్రాయం కూడా ఖచ్చితంగా ఇవాళ మీడియా అనేది ఇవాళ మన పర్టికులర్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మీడియా అనేది జర్నలిజం అనేది ఒకరిని ప్రజలు నిజాయితీగా నిదానం చెప్పే ధైర్యం కోల్పోయింది. ఎవరికో విడిపోయి ఉంది. ఒక్కొక్క ఇదిగా జనరల్ గా ప్రజల కోసం మాట్లాడే అభిప్రాయం ఉంది. ఇక్కడ ఒకసారి ప్లీజ్ ఒకసారి మ్యూట్ పెట్టండి వారి మాట. నేను కంక్లూజన్ ఇస్తాను ప్లీజ్. ఒకసారి మ్యూట్ పెట్టండి. వివాదాలకు ఇతరత్ర వాటికో మేము ప్లాట్ఫామ్ ఇవ్వదలుచుకోలేదు చిట్టిబాబు గారు. సమస్యల మీద చర్చిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ పాడైపోతుంది, ఇబ్బంది పడిపోతుంది, వ్యక్తుల జీవితాలు ఒక కుటుంబం తీస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా కంప్లీట్గా పోతున్నాయని ఇండస్ట్రీ తరపున స్టార్టింగ్ నుంచి ఎంత కోఆపరేటివ్గా మాట్లాడుతుంటే కంప్లీట్గా ఒకళ్ళిద్దరిని పట్టుకొని మీరు ఇది చేయకుండా మిగతా మొత్తం వర్గాన్ని కూడా మీరు బ్లేమ్ చేస్తూ మళ్ళీ అదే మాట మీద 16 ఏళ్ల నుంచి జర్నలిజంలో ఉన్నాను సార్. పారదర్శకంగా చేస్తున్నాం కాబట్టి మేము ఈ స్థాయిలో మాట్లాడగలుగుతున్నాను నేను. మీరు లేకపోతే మిగతా వాళ్ళలాగా ఏదో ఒకరిద్దరు చేసినట్టుగా మిగతా 99 మందిని కూడా మీరు అదే ఘటన కడుతున్నారు అని అంటే అసలు ఒక మాట సార్. ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్లుగా మీడియా అనేది లేకపోతే ఏ సినిమా ప్రమోట్ అవుతుంది సార్? రాజమౌళి సినిమా అయినా సరే ప్రతిసారి కూడా లీకులు ఇచ్చి లేకపోతే మీడియా ప్రెస్ మీట్ పెట్టి వారు ఏదో ఒకటి చేస్తేనే అయిపోయేటువంటి పరిస్థితులు తప్ప 1-2 సినిమాలు మహా అయితే దాని మీద ఆడతాయి తప్ప చిన్న సినిమా 35 అనేటువంటి ఒక చిన్న సినిమా అద్భుతమైనటువంటి కథ, దాని గురించి చాలా రివ్యూస్ కూడా నేను చదివాను. దాన్ని ఎందుకు చేయట్లేదు? జర్నలిజం అమ్ముడు పోయింది అది ఇదని మాట్లాడుతున్నారు. ఆ స్థాయిలో అది ఎవరు సార్ బ్యానర్? అది సురేష్ ప్రొడక్షన్స్.
వారి దగ్గర నుంచి అసలు ఆ స్థాయిలో ఉంటుందా? వారు దానికి సంబంధించి మంచి కథతో ప్రమోట్ చేస్తారు. వాళ్ళు కథ సినిమాల్లోకి వెళ్ళాలి. రామానాయుడు గారి ఆశయం అది. మంచి కథ ఉంటే ఆటోమేటిక్గా సినిమాల్లోకి వెళ్తుంది. ప్రచారం కూడా అవసరం లేదనేటువంటి ఒక వ్యక్తి. దానికి కూడా ఒక నిమిషం సార్, ఒక నిమిషం. దానికి కూడా వారు ఒక ఇంత ప్రచారం కల్పించి ఇది ఇంకా జనంలోకి వెళ్ళాలని తీసుకువెళ్ళాలనేది మీడియా ద్వారా వారు అంతా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే మీరు ఏదేదో మనసులో పెట్టుకొని నేను ఇన్నేళ్ల నుంచి ఉన్నాను అన్నేళ్ల నుంచి ఉన్నాను అని అంటే ఏది సార్ అది? మీడియా అలాగే సినిమా ఇండస్ట్రీ గత నుంచి పెద్ద ఎన్టీఆర్ దగ్గర నుంచి ఏఎన్ఆర్, ఎన్టీఆర్, దర్శకులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మీడియా ప్లస్ సినిమా ఇండస్ట్రీ ఒక కుటుంబంలాగా కలిసి ట్రావెల్ చేసిన రోజులు లేవా సార్? మీరు ఏదో ఒకళ్ళనిద్దరు పట్టుకొని వారు చేస్తున్నారని చెప్పేసి మిగతా 99% జర్నలిస్టులని 99% ఛానల్స్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎప్పటి నుంచి జర్నలిజంలో చేస్తున్నారంటే 16 ఏళ్ళ నుంచి చేస్తున్నాను సార్. అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను. పారదర్శకంగా ఉన్నాం కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం. మేము ఆ స్థాయిలో ఇది లేదు. సాధ్యమైతే ప్రజలకు మంచి చేయాలనే మేము డిబేట్లు పెడతాం, లేకపోతే ఇతరత్ర ప్రజా సమస్యల మీద ఒక వ్యవస్థ నాశనం అయిపోతుందనే దాని మీద కూడా ఒక గంట సేపు ఒక టీవీ ఛానల్లో ఒక గంట సేపు డిబేట్ కండక్ట్ చేస్తున్నామంటే ఎంత వాల్యుబుల్ టైమో తెలుసా సార్? తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతున్నాయి వరదలతోటి. అయినా కానీ వాటిని కూడా కొంచెం 4 రోజుల నుంచి వాటిని ఇస్తున్నాం. కానీ ఇది ఇంకా కొంచెం తీవ్రమైనటువంటి సమస్య. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ మొత్తం కూడా షేక్ అయిపోతుంది. దీనివల్ల చాలా ఆర్థికంగా నష్టపోతుందని ఒక గంట సేపు మేము స్లాట్ తీసుకొని సమస్య మీద చర్చిస్తూ ఉంటే అది ఎలా మీరు ఆ విధంగా అది లూజ్ టాకే సార్. అది మీరు డెఫినెట్గా వెనక్కి తీసుకోవాల్సిందే. దాన్ని నేను ఖండిస్తున్నాను. అసలు అలో చేసే ప్రసక్తే లేదు. జర్నలిజం విలువలతో కూడుకున్నది కాబట్టే పెద్దవాళ్ళు మీకు గతంలో చూసాం. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి రామోజీరావు గారు చనిపోయినప్పుడు ఏ విధంగా ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించారు. ఆ స్థాయి జర్నలిజం వాల్యూస్ ఇప్పటికీ ఉన్నాయి సార్. కంప్లీట్గా మీరు జర్నలిజం అమ్ముడు పోయిందనేటువంటి మాటని ఖండిస్తున్నాం. మీరు ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా డిబేట్లో కలిసినప్పుడైనా సరే మీరు వెనక్కి తీసుకున్న తర్వాతే నేను మీతో మాట్లాడతాను. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి. రైట్, ఇది వాల్టి రైట్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, శ్రవణ్ గారు, చిట్టుబాబు గారు, శివబాలాజీ గారు స్పందించినందుకు. ఇది వాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.